హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్నటి వీడియోలో బిఏ సబ్జెక్ట్స్ చూసాం, సెకండ్ సెమిస్టర్ డిగ్రీ. ఈరోజు బీకామ్ సబ్జెక్ట్స్ సెకండ్ సెమిస్టర్ డిగ్రీ చూద్దాం. ముందుగా సృజనాత్మక రచన అనే తెలుగు సబ్జెక్ట్ సెకండ్ సెమిస్టర్ రెగ్యులర్ డిగ్రీ వాళ్ళకు తెలుగు సబ్జెక్ట్. ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఏ కోర్స్ అండ్ రీడింగ్ అండ్ రైటింగ్ స్కిల్. తర్వాత స్కిల్ పేపర్ మార్కెటింగ్ స్కిల్ కోర్స్ ఒకటి మార్కెటింగ్ స్కిల్. తర్వాత డిజిటల్ లిటరసీ. నిన్న మీకు చెప్పాను 5 స్కిల్ పేపర్స్లో ఎనీ 2 మనం సెలెక్ట్ చేసుకోవాలి. అందులో బీకామ్ వాళ్ళకు మార్కెటింగ్ స్కిల్ ఒకటి, డిజిటల్ లిటరసీ ఒకటి, ఈ 2 స్కిల్ పేపర్స్ ఉంటాయి. తర్వాత ఆఫీస్ ఆటోమేషన్ టూల్స్, ఇది మేజర్ సబ్జెక్ట్. ఆఫీస్ ఆటోమేషన్ టూల్స్ మేజర్ సబ్జెక్ట్. బిఏలో లాగా ఇందులో కన్ఫ్యూజన్ ఏముండదు, మేజర్ మైనర్ అని సింపుల్గానే ఉంటుంది. వేరే సబ్జెక్టులు చదవాల్సిన పని ఉండదు. మైనర్ కింద దీంట్లోనే ఇంకో పేపర్ ఉంటుంది, దాంట్లో ఒక సెలెక్ట్ చేసుకుంటే అది మైనర్ అయిపోతుంది. ఫస్ట్ మేజర్ సబ్జెక్ట్ ఆఫీస్ ఆటోమేషన్ టూల్స్. తర్వాత ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఇంకో మేజర్ సబ్జెక్ట్. ఆఫీస్ ఆటోమేషన్ టూల్స్ అండ్ ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఈ 2 మేజర్ సబ్జెక్ట్స్ బీకామ్ కంప్యూటర్స్లో. మైనర్ సబ్జెక్ట్ వచ్చేసి మనకు ఫండమెంటల్స్ ఆఫ్ మార్కెటింగ్, ఇది మైనర్ సబ్జెక్ట్. ఫండమెంటల్స్ ఆఫ్ మార్కెటింగ్ మనకు మైనర్ సబ్జెక్ట్స్ అంటే ఈ బీకామ్ కంప్యూటర్స్లో బీకామ్ జనరల్ అండ్ కంప్యూటర్ అప్లికేషన్ వాళ్ళకు ఈ 4 సబ్జెక్ట్స్లో ఒక సబ్జెక్ట్ మైనర్ కింద చదవాల్సి వస్తుంది. అందుకోసమే ఇందులో ఫండమెంటల్స్ ఆఫ్ మార్కెటింగ్ అనే సబ్జెక్ట్ మైనర్ కింద తీసుకోవడం జరిగింది. బీకామ్ సబ్జెక్ట్స్ మరొకసారి: తెలుగు, ఇంగ్లీష్, మార్కెటింగ్ స్కిల్, డిజిటల్ లిటరసీ, ఆఫీస్ ఆటోమేషన్ టూల్ మేజర్, ఫైనాన్షియల్ అకౌంటింగ్ మేజర్, ఫండమెంటల్స్ ఆఫ్ మార్కెటింగ్ మైనర్. గ్రూప్స్ ఇవన్నీ బీకామ్ సబ్జెక్ట్స్. నెక్స్ట్ బాట్నీ వరకు, బాట్నీ హానర్స్ సెలెక్ట్ చేసుకున్న వారికి సబ్జెక్ట్స్: తెలుగు కామన్ సృజనాత్మక రచన తెలుగు పేపర్, ఇంగ్లీష్ పేపర్ ఏ కోర్స్ ఇన్ రీడింగ్ అండ్ రైటింగ్ స్కిల్ కామన్, స్కిల్ కోర్సెస్ మార్కెటింగ్ స్కిల్ కామన్. తర్వాత మరొక స్కిల్ పేపర్ ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్. బీజెడ్సీ వాళ్ళకు బాట్నీ స్పెషల్ హానర్స్ తీసుకున్న వాళ్ళకు ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్, మార్కెటింగ్ స్కిల్ 2 స్కిల్ కోర్సులు. తర్వాత బాట్నీ మేజర్ సబ్జెక్ట్ ఆరిజిన్ ఆఫ్ లైఫ్ అండ్ డైవర్సిటీ ఆఫ్ మైక్రోబ్స్, ఇదొక మేజర్ సబ్జెక్ట్ బాట్నీ వాళ్ళకు. తర్వాత మరొక బాట్నీ మేజర్ అండ్ మైనర్. మేజర్ అంటే బాట్నీ వాళ్ళకు ఈ సబ్జెక్టు మేజర్ అవుతుంది. మైనర్ అంటే జువాలజీ వాళ్ళు మైనర్ కింద ఈ పేపర్ చదవాలి. బాట్నీ వాళ్ళు మేజర్ కింద ఈ పేపర్ చదువుతారు, జువాలజీ వాళ్ళు మైనర్ కింద ఈ పేపర్ చదువుతారు. ఈ పేపర్ చదవరు, ఇది మైనర్ కాదు, ఓన్లీ మేజర్ ఫర్ బాట్నీ స్టూడెంట్స్. ఇది వచ్చేసి మేజర్ ఫర్ బాట్నీ స్టూడెంట్స్, మైనర్ ఫర్ జువాలజీ స్టూడెంట్స్. 2 పేపర్లు బాట్నీ ఆరిజిన్ ఆఫ్ లైఫ్ అండ్ డైవర్సిటీ ఆఫ్ మైక్రోబ్స్ అండ్ నాన్ వాస్కులర్ ప్లాంట్స్, ఈ 2 బాట్నీ మేజర్ సబ్జెక్ట్స్. తర్వాత 2 మేజర్ సబ్జెక్టులు చదివిన తర్వాత ఒక మైనర్ సబ్జెక్ట్ చదవాలి బాట్నీ వాళ్ళు. మైనర్ సబ్జెక్ట్ ఏదంటే జువాలజీలో మైనర్ సబ్జెక్ట్ యానిమల్ డైవర్సిటీ 1. ఇది బాట్నీ వారికి యానిమల్ డైవర్సిటీ 1 అనేది మైనర్ సబ్జెక్ట్ కింద చదవాల్సి వస్తుంది.
ఓకేనా? మరొకసారి తెలుగు బీజెట్స్ బాట్నీ వాళ్ళకి సబ్జెక్ట్స్ తెలుగు, ఇంగ్లీష్, స్కిల్ కోర్స్, మార్కెటింగ్ స్కిల్ ఒకటి, ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ ఒకటి, 2 స్కిల్ కోర్సులు, మార్కెటింగ్ స్కిల్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్. తర్వాత గ్రూప్ సబ్జెక్ట్స్ బాట్నీ మేజర్ సబ్జెక్ట్స్ ఆరిజిన్ ఆఫ్ లైఫ్ అండ్ డైవర్సిటీ ఆఫ్ మైక్రోబ్స్ అండ్ నాన్ వాస్కులర్ ప్లాంట్స్. ఈ 2 బాట్నీ వాళ్ళకి మేజర్ సబ్జెక్ట్స్. 2 మేజర్ చదివిన బాట్నీ వాళ్ళు ఒక మైనర్ చదవాలి, అది జువాలజీ మైనర్ సబ్జెక్ట్ యానిమల్ డైవర్సిటీ 1. ఇది బాట్నీ వారి సబ్జెక్ట్స్. నెక్స్ట్ జువాలజీ హానర్స్ తీసుకున్న వారికి బిఎస్సి హానర్స్ జువాలజీ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకున్న వారికి సబ్జెక్ట్స్ ఏమేమి ఉంటాయంటే తెలుగు సృజనాత్మక రచన కామన్, ఇంగ్లీష్ ఏ కోర్స్ ఇన్ రీడింగ్ అండ్ రైటింగ్ స్కిల్ కామన్, 2 తెలుగు లాంగ్వేజ్లు తెలుగు ఇంగ్లీష్. తర్వాత మార్కెటింగ్ స్కిల్ కోర్స్ ఒకటి, మార్కెటింగ్ స్కిల్ ఒకటి, మరొక స్కిల్ కోర్సు ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ ఒకటి. ఈ 2 స్కిల్ పేపర్స్ మార్కెటింగ్ స్కిల్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ 2 స్కిల్ కోర్సులు. తర్వాత బిఎస్సి హానర్స్ జువాలజీ తీసుకున్న వాళ్ళకు మేజర్ సబ్జెక్ట్ యానిమల్ డైవర్సిటీ 1, జువాలజీ వారికి యానిమల్ డైవర్సిటీ 1 అండ్ సెల్ అండ్ మాలిక్యులర్ బయాలజీ. ఈ 2 గ్రూప్ సబ్జెక్ట్స్ ఎవరికి? బిఎస్సి హానర్స్ జువాలజీ తీసుకున్న వారికి యానిమల్ డైవర్సిటీ 1 అండ్ సెల్ అండ్ మాలిక్యులర్ బయాలజీ 2 మేజర్ సబ్జెక్ట్స్. ఇది చూడండి, ఇది మేజర్ ఉంటుంది ఓన్లీ ఫర్ జువాలజీ. ఇక్కడ చూడండి యానిమల్ డైవర్సిటీ 1లో మేజర్ అండ్ మైనర్ అని ఉంది. మేజర్ ఫర్ జువాలజీ స్టూడెంట్స్, మైనర్ ఫర్ బాటనీ స్టూడెంట్స్. ఓకే, జువాలజీ వారికి 2 మేజర్, జువాలజీ వారికి 2 మేజర్ సబ్జెక్ట్స్ యానిమల్ డైవర్సిటీ 1, సెల్ అండ్ మాలిక్యులర్ బయాలజీ 2 సబ్జెక్టులు మేజర్ సబ్జెక్ట్స్. తర్వాత 2 మేజర్ చదివిన తర్వాత ఒక మైనర్ ఖచ్చితంగా చదవాలి కాబట్టి ఆ మైనర్ సబ్జెక్టు బాటనీ చదవాలి. బాటనీలో మైనర్ వచ్చేసి నాన్ వాస్కులర్ ప్లాంట్స్. 2 మేజర్ జువాలజీ సబ్జెక్ట్స్తో పాటు ఒక బాటనీ మైనర్ పేపర్ చదవాలి, అది నాన్ వాస్కులర్ ప్లాంట్స్ చదువుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ఆల్ నోటిఫికేషన్స్ కోసం ఆన్లో పెట్టుకోండి. దయచేసి వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అన్ని సబ్జెక్ట్స్ అర్థమవుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.